హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ ఆఫీషియల్. ఈ వ్యూ చూడాలంటే లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి, మీకైతే చూపిస్తాను ఎలా ఉందో. క్రేజీ అయితే ఉంది. మనం అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం. ప్రెసెంట్ వచ్చేసి మనం అయితే గట్కేసర్ దాటినాం అనమాట. గట్కేసర్ నుంచి దాటంగానే మనకి రైట్ సైడ్ లో ఎద్లాబాద్ విలేజ్ అయితే ఉంటుంది. మన విలేజ్ నుంచి లోపలికి అరౌండ్ 10 కిలోమీటర్స్ అయితే లోపలికి అయితే వెళ్ళాం అనమాట. ఇక్కడ వ్యూ అయితే సూపర్ ఉంది, ఎందుకంటే మొత్తం వానలు పడ్డాయి కదా. వానలు పడ్డప్పుడు ఇక మొత్తం గ్రీనరీ అయిపోయింది అనమాట. అందుకోసం చాలా బాగుంది. మన గనిబాయ్ అయితే మనకైతే ఒక ప్లేస్ తీసుకువెళ్తా అని చెప్పేసి తీసుకొని అయితే వెళ్ళినాడు. అది మ్యాప్ లో ఒక ఊరు చూపిస్తుంది, వాళ్ళని అడిగితే ఇంకొక ఊరు పేరు చెప్తున్నారు అనమాట. మనకు కూడా తెలియదు ఎగ్జాక్ట్ గా. ఇక మీకు కూడా మొత్తం చూడండి వీడియో ఎట్లా ఉన్నాయంటే, ఫుల్ వానలు పడ్డాయి కదా, చెరువులన్నీ ఫుల్ నిండిపోయి చాలా బాగున్నాయి. మీరు చూడండి గ్రీనరీ అయితే ఎట్లుందో. ఫుల్ తాడి చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడైతే. చాలా అంటే చాలా ఎన్నో, మొత్తం ఎక్కడ చూసినా మొత్తం మనకైతే తాడి చెట్లే కనిపిస్తున్నాయి అనమాట. చూడండి తాడి చెట్లు ఎన్ని గనం ఉన్నాయో. ఇక్కడ గ్రీనరీ అయితే చాలా బాగుంది. అక్కడ రివర్ అయితే ఉందన్నమాట. అదే చూస్తున్నాం ఆ రివర్. ప్రెసెంట్ మనం వచ్చేసి మన ఎద్లాబాద్ నుంచి కొంచెం డిస్టెన్స్ లో అయితే అంకరేట్పల్లి అని చెప్పేసి చెప్పినారనమాట. చూడండి ఎలా ఉందో క్లైమేట్ అయితే. ఇప్పుడు మనం వచ్చేసి మాన్సూన్ సీజన్ లో అయితే ఉన్నాము. చూడండి అక్కడైతే చెరువు ఉందన్నమాట. ఇక్కడ ఫుల్ మొత్తం మనకైతే ఇంత గ్రీనరీ ఉందన్నమాట. చిన్న కేరళ అనిపిస్తున్నది మరి క్లైమేట్ అయితే. మనకి చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి అయితే విజిట్ అయితే వేయండి. అక్కడ చెరువు ఉంది, ఒకసారి చూడండి. మీకు చెరువు అయితే క్లియర్గా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఆంటీ వాళ్ళు అయితే వరాలు ఏమో చేస్తున్నారు అనమాట. మనకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు. ఆంటీ హాయ్ చెప్పండి. ఆంటీ హాయ్ చెప్పండి. ఆంటీ చిన్న కేరళ అన్నమాట. లిటరల్లీ చెప్తున్నా వర్త్. ఎందుకంటే వానాకాలంలో మనం ఒక్కసారి విలేజ్కి వచ్చినట్టయితే మనకైతే ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుంది. అయితే చూడండి ఒకసారి రోడ్ కూడా చూడండి. ఇది మన కేరళ అన్నమాట. కేరళ అని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే కేరళ పోయిన వాళ్ళకి అర్థమవుతుంది కేరళ ఎంత గ్రీనరీ ఉందని. ఒక్కసారి అయితే చూడండి. చాలా మీకు ప్రతి ఒక్క చెట్టు చూడండి, మొత్తం తాటి చెట్లు ఉన్నాయన్నమాట. మొత్తం ఓవరాల్ ఎన్నో చెట్లు అయితే ఉంటాయి. మనకైతే గనిబాయ్ అయితే వర్త్ ఈరోజు అయితే వర్త్ అయితే చేసిన అనమాట. వర్త్ సూపర్ ఉంది. చూడండి గోవా అందరు అంటారు గోవా ఎక్కడెక్కడో పోతారు, ఇక్కడ రారా మీరు, ఎక్కడెక్కడికో పోతారు అనమాట. చూడండి ఎట్లుందో క్లైమేట్ ఒకసారి చూడండి. నేను గన్యాన్ని చెప్తే ఏమో అనుకున్నా కానీ లిటరల్లీ చెప్తున్నా. అక్కడ చూడండి మబ్బులు చూడండి, క్లైమేట్ డిఫరెంట్ ఉందన్నమాట. ఎంత గోవా పోయినా కూడా మీరు ఎంత ఎంజాయ్ చేయలేరు అన్నమాట. మన తెలంగాణలో ఇంత మంచి ప్లేస్ ఉందని చెప్పేసి నేనైతే లిటరలీగా చెప్తున్నా కదా. మీకు లొకేషన్ కావాలంటే నేనైతే కామెంట్ చేయండి, నేనైతే కంపల్సరీ లొకేషన్ అయితే పిన్ చేసి చెప్తాను. ఒకసారి క్లైమేట్ అయితే కూడా సూపర్ ఉంటుంది. క్లైమేట్ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఏదో అనుకున్నా చెరువులు కూడా చాలా ఉన్నాయి అనమాట. మీకు దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాను. చలో వెళ్దాం. ఈ వానలో బైక్ నడిపిస్తే వేరే వండర్ఫుల్ అన్నమాట. మాకైతే వర్త్ అనిపించింది. మీకు స్టార్టింగ్ లో కూడా చెప్పినాను, ఈ వ్యూ చూడాలంటే ఈ వీడియో మొత్తం చూడాలని చెప్పేసి మంచి మంచి ప్లేసెస్ అయితే చూపిస్తాను, గ్రీనరీ ప్లేసెస్. మీకు లిటరల్లీ చెప్తున్నా కదా, ఒక్క ఇల్లు కూడా అనిపించదు. చాలా బాగుంది. కానీ రోడ్స్ అయితే కొంచెం ఆఫ్ రోడింగ్ చేయాలన్నమాట. ఇక కంపల్సరీ విలేజ్లో అయితే రోడ్స్ కొంచెం బాగుండవు కదా, ఇక కంపల్సరీ ఆఫ్ రోడింగ్ చేయాలి. ఇక మధ్యలో బర్ర వచ్చిందన్నమాట, జస్ట్లో మిస్ అయిపోయినాము. లేకపోతే బర్రకు మన గనిబాయ్ అయితే గుద్దేస్తుండే. ఇక అది కామెడీ చూడండి ఎంత బాగుందో. ఒక ఎంజాయ్ చేసినాం ఈ వీడియోలో అయితే ఫుల్. చాలా బాగుంది. వీడియో నచ్చినట్టే లైక్ చేయండి మర్చిపోకుండా. ఎందుకంటే ప్రతిసారి మీరు వ్యూస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇస్తలేరు వీడియోస్ ఆల్మోస్ట్. ఇక మన ఛానల్లో అయితే చాలా మంచి రెస్పాండ్ అయితే వస్తుంది. మీకు ఇట్లానే వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు కూడా సపోర్ట్ అయితే ఇవ్వండి. కొంచెం సపోర్ట్ చేస్తే నేను కూడా ఇంకా కొన్ని వీడియోస్ తీయాలి అని నాకు కూడా అనిపిస్తుంది. సపోర్ట్ చేయకపోతే నాకు కూడా ఇంట్రెస్ట్ అనేది పోతుంది అనమాట. చూడండి మీకోసం అనేది ఇట్లా రోడ్ వ్యూ మొత్తం ఇట్లా మీద నిలబడైతే తీసిన అనమాట. ఒక్కసారి చూడండి క్లైమేట్. మనకైతే లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మనకి మూసీ నది పోతుంది అనమాట. రివర్ ఫుల్ వాటర్ ఉన్నాయి మూసీ నదిలో. అయితే మీకు చూపిస్తాను దగ్గరకు పోయిన తర్వాత అయితే మీరు షాక్ అయిపోతారు. వానలకి ఇన్ని వాటర్ అనమాట. ఎంత ఫ్లో ఉందంటే అంత ఫ్లో ఉందన్నమాట. పోలీసు వాళ్ళని అటు ఇటు పెట్టినారు. ఒకవేళ వాటర్ ఫ్లో హెవీ అయితే మళ్ళీ ఎవరికైనా రిస్క్ ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే అని చెప్పేసి, ఎందుకని చెప్పి పోలీసు వాళ్ళని కూడా పెట్టినారనమాట. రివర్ అయితే ఫుల్ ఆఫ్ వాటర్ ఉన్నాయి. చూడండి
నేను చెప్పినాను కదా లెఫ్ట్ సైడ్ లో ఈ మూసిరాది రివర్ అన్నమాట. ఫుల్ వాటర్ ఉన్నాయి. ఫుల్ ఎంత ఫ్లో అవుతుంది అంటే చాలా ఫ్లో అవుతుంది. పోలీసు వాళ్ళని అయితే పెట్టి పక్కకి మీకు చూపిస్తాను. చూడండి ఎంత ఫ్లో ఉందో, చాలా ఫ్లో ఉంది. కంపల్సరీ అయితే వెళ్ళండి. లొకేషన్ కావాలంటే చెప్పినాను కదా, వీడియోని లైక్ చేసి కామెంట్ అయితే వేయండి. లొకేషన్ అయితే పిన్ చేసి పెడతాను. గైస్ ఇప్పుడే వాన పడ్డదనమాట. ఇగో గనిబాయి హాయ్ బోలో బాయ్. చూడండి క్లైమేట్ ఎట్లుందో, సూపర్ ఉందన్నమాట క్లైమేట్ అయితే. మేము నా ఫేస్ లో తెలిసిపోతుంది అన్నమాట బ్రైట్నెస్ ఎలా ఉందో. చూడండి సూపర్ వర్త్ అనిపించింది. ఇక చూడండి ఒక్కసారి అయితే క్లైమేట్ చూడండి. ఇప్పుడు కూడా రెయిన్ పడుతుంది అన్నమాట క్రేజీగా. ఇక చూడండి ఒక్కసారి చూడండి. ఒక ఆయన నడుచుకుంటూ వస్తుంది చూడు పొలాల పండి. అంత క్రేజీ ఉంది. ఎన్ని చెట్లు ఉన్నాయి అన్నమాట, తాటి చెట్లు. ఒక వండర్ఫుల్ వ్యూ అన్నమాట. ఒక్క ఇల్లు కనిపిస్తలేదు, లిటరల్లీ చెప్తున్నా కదా, ఒక్క ఇల్లు కనిపిస్తలేదు. అంత ఫుల్ గ్రీనరీ అన్నమాట. ఇంకా సన్నగా చూడండి వాగు పోతుంది, ముంగట వాగు పోతుంది. భయం వేస్తుంది ఇక ఇది దాటాలంటే కొంచెం క్రాసింగ్ కి. సూపర్ ఉందన్నమాట, సూపర్ అంటే సూపర్. మనం అంత రిస్క్ తీసుకోలేమన్నమాట. క్యా బోల్తే బాయ్, రిస్క్ తీసుకుంటే మౌంటైన్ డ్యూ తాగమంటుండు. మౌంటైన్ డ్యూ తాగితే మళ్ళీ నేను మూసినదిలో వెళ్తాను అనమాట. అందుకే వద్దని చెప్పేసి కొంచెం అయితే ఇక రిస్క్, మనకు అంత రిస్క్ వద్దు. నేను లిటరల్లీ చెప్తున్నా చాలా బాగుంది. మీకు లొకేషన్ కావాలి. దీని అయితే సన్న పడుతుంది, నిజంగా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది. నాకైతే కేరళ అనిపిస్తుంది అనమాట. మినీ కేరళ ఇన్ హైదరాబాద్ అని చెప్పొచ్చు. దాని మించి మనం ఇంకా ఒక మాట కూడా చూడండి, ఒక కరెంట్ వైర్ కూడా కనిపిస్తుంది అనమాట. ఒక దగ్గర మనకి అంత చాలా డిస్టెన్స్ లా అనిపిస్తుంది, కానీ ఇక్కడ అంత బ్యూటిఫుల్ గా అయితే పీస్ఫుల్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ అయితే వాగు ప్రవహిస్తుంది అన్నమాట, చిన్న వాగు. రెయినీ వాటర్ అన్ని మళ్ళీ మన మూసీ నదిలో కలిసిపోతాయి అన్నమాట. దానికి ఒక సొల్యూషన్ తీసుకొస్తే మనకైతే ఫుల్ ఫ్రెష్ వాటర్ అనేది మనకైతే ఫుల్ ఉంటుంది, లైక్ కేరళ అన్నమాట. వ్యూని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నమాట. ఇంట్లో కూర్చుంటారు. ఇక మా దోస్తుల కోసం ఇక నేను చెప్పను, మనం ఎంజాయ్ అయితే చేసాం. ఇక చాలా మంది చెప్తారు ఇడికి పోయిన తర్వాత, అరే నన్ను కూడా పిలిస్తే నేను కూడా వస్తా అని చెప్పేసి చాలా మంది చెప్తారు. కానీ ఎవ్వడు రాడు, ఎందుకంటే నాకు తెలుసు ఫ్రెండ్స్ గురించి. ఇక మన గనిబాయి ఇక మనకి అంత మంచిగా చెప్పేసి తీసుకొచ్చిండు అన్నమాట. లిటరల్లీ నాకైతే చాలా వర్త్ అనిపించింది. ఇక దాని తర్వాత మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు ఈ వీడియో చూసిన తర్వాత. ఒకటే మాట ఉంటుంది, అరే నాకు చెప్తే నేను ఇట్లా వస్తుండే కదా రా అని అంటారు. అట్లాంటి ఫ్రెండ్స్ మీ గ్యాంగ్లో కూడా ఉంటే కామెంట్ అయితే వేయండి, మర్చిపోకుండా అని పిన్ అయితే వేయండి. ఇక మళ్ళొకసారి మళ్ళొక వీడియోతో అయితే కలుద్దాము. ఇక ఆల్మోస్ట్ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాము, ఎందుకంటే ఆల్మోస్ట్ 5 minutes కంటే ఎక్కువనే అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కూడా ప్రెస్ చేయండి. ఓకేనా, బాయ్.